హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్. సో ఎంటీఎస్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ ఫస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో. అలాగే మన ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, సిజీలకు సంబంధించి ఆప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ అయితే మన ఛానల్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ఇంకా చెక్ చేయలేదో ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. మీకు మన ఛానల్లో చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎనీవే, ఈ పేపర్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్, 20 జూన్ 2023 అంటే ఈ సంవత్సరంలో జరిగిన మాక్ టెస్ట్, ఈ సంవత్సరంలో జరిగిన ఎగ్జామ్ పేపర్ మనం మాక్ టెస్ట్ రూపంలో సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఎనీవే ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఓకేనా. సరే, ఇక్కడ చూడండి, టీఎక్స్, ఎక్స్బి, బిఎఫ్, ఎఫ్జే అని ఉంది. క్వశ్చన్ మార్క్లో ఏ లెటర్ క్లస్టర్ వస్తుంది? ఎప్పుడైనా సరే వీటి ప్లేస్ వాల్యూస్ మీకు తెలియాలి ఫ్రెండ్స్. ప్లేస్ వాల్యూస్ తెలిస్తే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వాటిని ఒకసారి గమనించండి. టీఎక్స్, ఎక్స్బి, బిఎఫ్, ఎఫ్జే. మీరు గమనిస్తే ఎండ్ లెటర్ ఫస్ట్ లెటర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ బి వచ్చింది. ఎండ్లో ఉన్న ఎఫ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. ఒకసారి మీరు గమనించండి, చూడండి ఫ్రెండ్స్. ఓకే, గమనించి చూస్తే మీరు ఇక్కడున్న ఎండ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడున్న ఎండ్ బి స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడున్న ఎఫ్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడున్న జే స్టార్టింగ్లో రావాలి. కాబట్టి జే స్టార్టింగ్లో ఉండాలి. అది ఏదైతే అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాకపోతే ఇప్పుడు ఎం వస్తుందా ఎన్ వస్తుందో మనకు తెలియదు. ఓకేనా. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం చూడండి, వెరీ సింపుల్. టీ తర్వాత టీ అంటే 20 అవుతుంది, ఎక్స్ అంటే ఫ్రెండ్స్ 24 అవుతుంది. టోటల్ ఎంత యాడ్ అయింది? ఇక్కడ 4 యాడ్ అయింది. అలాగే ఇక్కడ ఎక్స్ బి ఉంది. ఎక్స్ అంటే 24, బి అంటే 2. టోటల్ ఎంత యాడ్ అయింది? 4 యాడ్ అయింది. లేదా ఇక్కడ చూడండి, బిఎఫ్ అంటే బి అంటే 2, ఎఫ్ అంటే 6. ఇక్కడ నుంచి ఎంత యాడ్ అయింది? 4 యాడ్ అయింది. కాబట్టి టోటల్ 4 యాడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు జే అంటే ఎంత మనకి? 10 అవుతుంది. 10 + 4 చేస్తే మనకి 14 వస్తుంది. 14 అంటే ఎన్. కాబట్టి జేఎన్ ఎలా ఉంటే అదే ఆన్సర్. కాబట్టి జేఎన్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అబౌట్ ఈజ్ రిటన్ యాజ్ 12632, హౌ విల్ గ్రేస్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఎనీవే, క్వశ్చన్లో ఏమంటుందంటే అబౌట్, BOUT. సో అబౌట్ ఏ విధంగా కోడ్ చేస్తాడంటే 12632. ఓకే, 12632. సో ఈ విధంగా ఎలా కోడ్ చేస్తాడంటే మీరు గమనించాలి. సో ఏ అంటే ఎంత? 1, బి అంటే 2, ఓ అంటే 15 కాకపోతే 6 రాశాడు, యు అంటే 21 కాకపోతే 3 రాశాడు, టీ అంటే 20 కాకపోతే 2 రాశాడు. ఎలా రాశాడంటే సింపుల్గా చెప్పొచ్చు చూడగానే. ఎలాగంటే ప్లేస్ వాల్యూస్ మీకు తెలిస్తే చాలా సింపుల్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓ అంటే ఎంత? 15 అంటే 1 + 5 ఎంత మనకి? 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ 6 రాశాడు. ఇక్కడ యూ ఉంది ఫ్రెండ్స్. యూ అంటే 21 అంటే 2 + 1 3 రాశాడు. టీ అంటే 20, 2 + 0 2 అవుతుంది. కాబట్టి 2 రాశాడు. సో ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసి అక్కడే రాశాడు అనమాట. గ్రేస్ అని ఉంది, GRACE, గ్రేస్. ఓకే, జీ అంటే ఎంత ఫ్రెండ్స్? 7. ఆర్ అంటే 18 కదా, 18 అంటే 1 + 8 రాసుకోండి అంటే 9 వస్తుంది. ఇక్కడ ఏ అంటే 1, సి అంటే 3, ఈ అంటే 5. 79135 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డీలో ఉంది ఫ్రెండ్స్ 79135. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీ నుంచి ఎస్టర్డే మనం రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తాం. అందులో ఒక ప్రాబ్లం వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్లో సో ఎఫ్ ఎక్స్చేంజ్ ది పొజిషన్ అని డి అండ్ కే ఇచ్చారు. సో అక్కడ మనం ఎక్స్చేంజ్ చేయకుండానే ఆన్సర్ చేస్తాం అనమాట. సో దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎం. ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ లేదా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంటుంది. ఆల్మోస్ట్ అందరూ కామెంట్ కూడా చేశారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మీ యొక్క అటెన్షన్ బట్టి వెరీ గుడ్. ఓకే, అలాగే ఎవరైతే PDF డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు @wisdom helps అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మీరు జాయిన్ అవుతే మీరు ఈ PDF ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఎనీవే, ఇక ఈ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం అయితే ఇది ఫస్ట్ మాక్ టెస్ట్ కాబట్టి ఎంటీఎస్లో మనం ఎంటీఎస్ పేపర్స్లో ఇది రీజనింగ్ మాక్ టెస్ట్ సంబంధించి ఫస్ట్ మాక్ టెస్ట్ కాబట్టి మనం దీంట్లో క్లారిటీగా ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.
చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ హాల్ 7 స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ నేమ్స్ ఇచ్చారు. ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఇక్కడ రో వైజ్ సిట్టింగ్ ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. నార్త్, ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసర్లీ ఇన్ సేమ్ ఆర్డర్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వరుసగా ఉన్నారని అర్థం కాదు, కానీ ఏ ఆర్డర్ ప్రకారమైన ఉండొచ్చు, కానీ వాళ్ళైతే ఫేసింగ్ నార్త్ డైరెక్షన్ అయితే ఫేస్ చేశారని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. చోటు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సాక్ష్యం. అంకిత్ అండ్ పీయూష్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ చోటు. మోర్ దెన్ 2 persons sit between Piyush and Saksham. Jitin is the only neighbor of Neetu. Jitin sits to the right of Ankit. What is the position of Neetu with respect to కేజల్ అన్నాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లు ఏమంటుందంటే ఒక ఎగ్జామినేషన్ హాల్ ఉందంట, అందులో ఒక రో వైజ్ స్ట్రైట్గా వాళ్ళు సిట్ చేశారు. కాకపోతే టోటల్ మెంబర్స్ 7 members ఉన్నారు. 1 2 3 4 5 6 7 అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్లో సో మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, లేదా మనం మరొక విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సింపుల్గా ప్రతిసారి మోడల్ ప్రకారంగా లేదా ప్రాసెస్ ప్రకారంగా కాకుండా మనం అప్కమింగ్ డేస్లో ఏంటంటే ఇంకా షార్ట్ కట్స్తో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. చోటు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సాక్ష్యం అన్నాడు. ఓకే, సాక్ష్యం అనే అతనికి రైట్ సైడ్లో థర్డ్ పొజిషన్లో ఎవరున్నారంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ రైట్లో అంటే R3లో. సో థర్డ్ పొజిషన్లో ఎవరున్నారంటే ఇక్కడ చోటు అనే అతను ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. అంకిత్ అండ్ పీయూష్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ చోటు. సో ఈ చోటు అనే అతనికి అంకిత్ ఉన్నాడు, పీయూష్ ఉన్నాడు. అంటే చోటు ఇక్కడ రాసినప్పుడు మనం పీయూష్ యువతలో రాయొచ్చు, అంకిత్ ఇలా రాయొచ్చు. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాకపోతే ఏది కరెక్ట్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్ చదివితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోర్ దాన్ 2 persons సిట్స్ బిట్వీన్ పీయూష్ అండ్ సాక్ష్యం. చూడండి, పీయూష్ అండ్ సాక్ష్యం మధ్య మోర్ దాన్ 2, ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 3వ వాడు అన్నాడు. సో మోర్ దాన్ 2 అంటే ఇక్కడ ఇచ్చిన అరేంజ్మెంట్ సాటిస్ఫై చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం పీయూష్ రాసింటే, ఇక్కడ పీయూష్ రాసింటే మోర్ దాన్ 2 members అన్నాడు, కానీ ఇక్కడ ఒక్కడే ఉన్నాడు సాక్ష్యంతో పోలిస్తే. అంటే సాక్ష్యానికి పీయూష్కి మధ్యన ఎంతమంది ఉండాలంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. గ్రేటర్ దాన్ 2 అంటే అది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, కానీ గ్రేటర్ దాన్ 2 ఉండాలి. అది కేవలం మనం ఇక్కడ ఇచ్చిన అరేంజ్మెంట్ మాత్రమే, ఫస్ట్ అరేంజ్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనం చూడండి, ఫస్ట్ సాక్ష్యం రాసుకోండి, ఆ తర్వాత ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి మనకి చోటు ఉంటాడు, ఆ తర్వాత ఇక్కడ అంకిత్ ఉంటుంది, తర్వాత ఇక్కడ పీయూష్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. జితిన్ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ నీతు. చూడండి, జితిన్ అనే అతను మాత్రమే నీతుకు నైబర్ అన్నప్పుడు నీతు ఒక్కడే చూడండి నైబర్ ఆఫ్ నీతు. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. జితిన్ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ నీతు. సో ఓన్లీ నైబర్ ఆఫ్ నీతు ఉంటుంది ఇక్కడ, అంటే నీతుకు ఒక్కడే నైబర్ ఉన్నాడు. అతను ఎవరంటే జితిన్. సో నీతు అనే అతను ఎన్లో ఉంటాడని అర్థమవుతుంది. అప్పుడు ఎన్జే రాయొచ్చు లేదా జేఎన్ రాయొచ్చు. అంటే నితిన్ అనే అతనికి, సో జితిన్ అనే అతను, సో ఈ నితిన్ అనే అతనికి ఒకడే ఉంటాడు. ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జితిన్ ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ నీతు అన్నాడు, అంటే జితిన్ అనే అతను ఒక్కడే అనమాట. ఎవరు అంటే నితిన్కి. సో నితిన్ పక్కన ఒకడే ఉంటాడు, ఆ ఒకడే ఎవడంటే జీతు. అంటే నితిన్ పక్కన ఎవరు ఉంటారంటే జీతు, ఈ విధంగా రాయొచ్చు, లేదా జితిన్ పక్కన నితు, ఈ విధంగా రాయొచ్చు, పక్కనే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు నితిన్ పక్కన ఎవరు ఉండరు, జీతు ఒక్కడే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ నితిన్ అనేవాడు ఎండ్లో ఉన్నాడు. అది మనం ఈ విధంగా రాయొచ్చు, లేదా చూడండి ఈ విధంగా రాస్తే అప్పుడు ఏమవుతుందంటే నితిన్ పక్కన ఎస్ వస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నితిన్ పక్కన జే ఈ విధంగా రాయొచ్చు, లేదా ఇక్కడ జితిన్ పక్కన నితిన్ ఈ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే మనం జీడీ పేపర్ ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ ప్రీవియస్ నుంచి, సో మీకు ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటుందంటే, సో నితిన్ అనే అతను, సో నితిన్ అతని పక్కన ఎవరున్నారంటే సో జీతు అనే అతను ఒక్కడే ఉన్నాడు. నితిన్ అనే పక్కన జీతు అనే ఒక్కడు ఉన్నాడు. సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా నితిన్ అనే అతని పక్కన జీతు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. సో నితిన్ పక్కన ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు రైట్ సైడ్లో, నితిన్ రైట్ సైడ్లో ఎవరు లేరు. ఇక్కడ నితిన్ లెఫ్ట్ సైడ్లో ఎవరు లేరు. కాకపోతే క్వశ్చన్లో మనకి మరొక స్టేట్మెంట్ ఇస్తారు, అది సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ 2 పాసిబిలిటీస్ అయ్యాయి, 2 సార్లు మనం ఎందుకు ప్లేస్ చేసామంటే సో ఏది పాసిబిలిటీ ఉంటే అది ఉంచి, అది మిగతాది రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. జితిన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ అంకిత్. ఓకే, ఇప్పుడు జితిన్ ఇక్కడ ఉన్నాడు, సో జితిన్ ఇక్కడ ఉన్నాడు. కాకపోతే అంకిత్ ఇక్కడ ఉన్నాడు. అంకిత్ లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, రైట్ సైడ్ ఇది అవుతుంది. సేమ్ మీ లెఫ్ట్ సైడ్ ఏదో ఉందో అది అంకిత్ లెఫ్ట్ సైడ్, మన రైట్ సైడ్ ఏదో ఉందో అది అంకిత్ రైట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు అంకిత్ రైట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే జితిన్ ఉన్నాడు, అంటే ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్మెంట్ అనేది రాంగ్ అవుతుంది, అంటే అవసరం లేదు ఇది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది రిమూవ్ చేసేద్దాం. ఓకేనా?
ఓకే, ఇప్పుడు దీంతో అవసరం లేదు మనకి. ఇప్పుడు అరేంజ్మెంట్ సరిపోయింది చూడండి. టోటల్ ఎంత మెంబర్స్ ఉన్నారంటే, సో అరేంజ్మెంట్ సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రైట్గా డ్రా చేస్తే 1 2 3 4 5 చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ ఎంత మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, ఇక్కడ ఎవరికి ఎంతమంది ఉన్నారు? సో సాక్ష్యానికి చోటుకి మధ్యలో ముగ్గురు ఉన్నారని చెప్పాం, అవునా కదా? ముగ్గురు చూడాలి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థం అవ్వకపోతే పాయింట్ మిస్ అవుతుంది. ఇక్కడ సాక్ష్యం ఉన్నాడు, ఇక్కడ చోటు ఉన్నాడు. చోటు అనే అతను 3వ పర్సన్ రైట్ సైడ్ నుంచి, అది స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, చోటు ఇస్ ద రైట్ ఆఫ్, సో థర్డ్ రైట్ టు ద సాక్ష్యం అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ సాక్ష్యం అన్నాడు. సో సెకండ్ పొజిషన్లో ఏ ఉంది, థర్డ్ పొజిషన్లో సి ఉంది. ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఇది జే అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్వశ్చన్లో మనకి సో ఎవరు మిగిలిపోయారనేది చూడాలి. చోటు, జితిన్. సో కేజాల్ రాలేదు. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఏదైతే రాసాం ఇక్కడ, సో ఇక్కడ కేజాల్ ఉంటాడు. ఓకేనా? సో టోటల్ అరేంజ్మెంట్ క్లారిటీగా రాసుకుంటే సాక్ష్యం, కేజాల్, అంకిత్, చోటు, పీయూష్, జితిన్, నితిన్. ఓకే, ఈ విధంగా వాళ్ళు సో అరేంజ్మెంట్ అయితే కలిగి ఉన్నారు. 1 2 3 4 5 6 7. ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది నార్త్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా? ఎవరైతే ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ సంబంధించి క్లాసెస్ రెగ్యులర్గా వింటున్నారో అందులో మీకు ఈ క్వశ్చన్ సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎస్ఎస్సి జీడీ సంబంధించిన కూడా ఒకసారి పేపర్స్ వినండి. రీజనింగ్ పేపర్స్ కానీ, ఆప్టిట్యూడ్ పేపర్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నామని చెప్పేసి జీడీ పేపర్స్ చేయకుండా, లేదా జీడీ ప్రిపేర్ అవుతున్నామని ఎంటీఎస్ పేపర్ చేయకుండా ఉండవద్దు. సో 2 పేపర్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటే ఆ సిలబస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి, వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో జరిగే ఎగ్జామ్స్లో ప్యాటర్న్స్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏముంటుంది కాబట్టి సేమ్ మీకు జీడీలో ఉన్న ప్యాటర్న్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంటాయి. ఇది గుర్తిస్తారు, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. ఎనీవే ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమంటున్నా అంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది నీతు రెస్పెక్ట్ టు కాజల్. సో కాజల్తో పోలిస్తే నీతు అనేవాడు ఎటు సైడ్ ఉన్నాడు, కాజల్కి నీతు అనే అతను ఎటు సైడ్ ఉన్నాడు. సో కాజల్ లెఫ్ట్ సైడ్ అవుతుంది, కాజల్ రైట్ సైడ్ అవుతుంది. సో కాజల్ రైట్ సైడ్లో ఎవరు ఉన్నారంటే నీతు ఉన్నాడు. ఎన్నో పొజిషన్లో ఉన్నాడు చూడండి, ఇది ఫస్ట్ అవుతుంది, సెకండ్, థర్డ్, 4, 5. సో 5th పొజిషన్లో ఉన్నాడు. సో 5th పొజిషన్లో ఎలా ఉన్నాడంటే రైట్ సైడ్లో ఉన్నాడు. సో రైట్ 5thలో ఉన్నాడు కాబట్టి క్వశ్చన్లో మనకి 5th రైట్ ఎక్కడ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 5th రైట్ అవుతుంది. సో 5th టు ద రైట్ అంటే ఆప్షన్ ఏలో ఉంది. 50 టు ద లెఫ్ట్ అన్నాడు, అది రాంగ్ అవుతుంది. థర్డ్ కాదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి 63, 67, 75, 87, 103. సో క్వశ్చన్లు ఏమంటుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రిప్లేస్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ ఏంటంటే గివెన్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడిగాడు. ఎప్పుడైనా సరే ఈ విధంగా సింపుల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డిఫరెన్స్ మెథడ్ ద్వారా కనుక్కుంటాం. సో 63 నుంచి 67 అంటే 4 ఇంక్రీజ్ అయింది. 67 నుంచి 75 8 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తే 12 ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. 12 యాడ్ చేస్తే మీకు 87 వస్తుంది. అలాగే 87 నుంచి 103 అంటే 16 ఇంక్రీజ్ అయింది. 16 ఇంక్రీజ్ అయిందా చూడాలి మీరు, 16 ఇంక్రీజ్ అయింది. అలాగే నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, 18 ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు పాయింట్ గమనిస్తే ఇక్కడ 4 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 4 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 4 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా 4 ఇంక్రీజ్ అవుతుంది. సో 16 4 ఎంత అవుతుందంటే 20 అవుతుంది. ఓకేనా, 18 రాదు, ఇక్కడ 20 అవుతుంది. ఎందుకంటే అన్నిట్లో 4 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంక్రీజ్ అవుతుంది, 20. కాబట్టి 103 + 20 ఎంత అవుతుంది, సో 123 అవుతుంది. సో 123 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 123 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, 123 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ సో ఇన్ ద సేమ్ వే సెకండ్ అని ఇచ్చాడు. సో మనకి ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఈజీ టు ప్రపోర్షన్ ఉందంటే ఖచ్చితంగా ఇది అనాలజీ ప్రాబ్లం అని చెప్పవచ్చు. అనాలజీ ప్రాబ్లం అంటే జస్ట్ 2 టర్మ్స్ రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ బట్టి నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క రిలేషన్ ఏంటో కనిపెట్టాలి అంతే. సో ఇక్కడ చూడండి URPM అని ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లాస్ట్ లెటర్ని కన్సిడర్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ లెటర్ ఏ రెండు కూడా సేమ్ లేవు కాబట్టి. ఓకే, UR ఉంది కాబట్టి U
సో ఆర్ తీసుకోండి. అలాగే పిఎం ఉంది కాబట్టి పిఎం రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య కోడింగ్ ఏంటో చూద్దాం. యూ అంటే ఎంత ఫ్రెండ్స్ 21, పి అంటే 16 వస్తుంది, ఆర్ అంటే 18 వస్తుంది, ఎం అంటే 13 వస్తుంది. ఓకే, 18 నుంచి 13 అంటే -5 అయింది. అలాగే ఇక్కడ 21 నుంచి 16 అంటే -5 అయింది. ఓకేనా. సో బోత్ సైడ్స్ కూడా మనకి -5 అయింది ఫస్ట్ టర్మ్స్ నుంచి. నెక్స్ట్ లాస్ట్ చూడండి. సో జీకే ఉంది ఫ్రెండ్స్, లాస్ట్లో బి, ఇక్కడ ఎఫ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 11, ఇక్కడ 6, జి అంటే 7, బి అంటే 2. సో 7 - 5 2 అవుతుంది, 11 - 5 6 అవుతుంది. కాబట్టి ఫస్ట్ లాస్ట్ ఏమవుతుందంటే -5 జరుగుతుంది, ఫస్ట్ లాస్ట్. కాబట్టి ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఈ ఎఫ్కి ఏకి. సో ఫస్ట్ లాస్ట్ ఇది 6 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది ఫ్రెండ్స్. -5 చేయాలి మనం బోత్ సైడ్స్ కూడా. సో -5 చేస్తే మనకి స్టార్టింగ్ లెటర్ వస్తుంది చూడండి. సో 6 - 1 అంటే 1 వస్తుంది, 6 - 5 అంటే 1 వస్తుంది, 1 రాసుకోండి. అలాగే 1 - 5 అంటే ఎప్పుడైనా సరే 1 - 5 నుంచి చేసేటప్పుడు 27 - 5 చేయండి, సింపుల్గా ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ 22 వస్తుంది. 22 అంటే ఎంత ఫ్రెండ్స్ వి, 1 అంటే ఏ, అంటే స్టార్టింగ్లో ఏ ఉండాలి, ఎండ్లో వి ఉండాలి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, మీరు ఇంకా రీజనింగ్ మాక్ టెస్ట్ ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో ఎస్ఎస్సి జీడీ సంబంధించి మనం రీజనింగ్ మాక్ టెస్ట్ 35 మాక్ టెస్ట్ వరకు సాల్వ్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి, అందులో మీకు యూస్ఫుల్ ట్రిక్స్ అయితే చెప్పడం జరిగింది. సో రీజనింగ్ మాక్ టెస్ట్ మనం ఏదైనా సరే సేమ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రీజనింగ్ మాక్ టెస్ట్ మీరు ఎస్ఎస్సి జీడీ సంబంధించి కూడా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటీఎస్ పీపుల్స్ అందరూ కూడా, ఎంటీఎస్ ప్రిపేర్ వాళ్ళందరూ కూడా జీడీ సంబంధించినవి కూడా సాల్వ్ చేయండి. అలాగే జీడీకి సంబంధించిన వాళ్ళు, జీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో ఎంటీఎస్ సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ ప్యాటర్న్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో క్వశ్చన్స్ కూడా ఏం సేమ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకే యూస్ ఉంటుంది, కాన్సెప్ట్ మర్చిపోరు. సో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు గుర్తుంటుంది. ఓకే, ట్రిక్స్ అన్ని కూడా మర్చిపోకుండా ఉంటారు. ఓకే, క్వశ్చన్స్ ఎంత మాత్రం కూడా డిఫరెంట్ ఉండవు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6 గర్ల్స్ అన్నాడు. సో 6 అంటే వెరీ ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్, కాబట్టి అది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్ అనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పలేదు, జస్ట్ ఇక్కడ వరకు క్వశ్చన్ తీసుకురావడం, లేదా ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఈ క్వశ్చన్ చదవకుండానే డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం. అసలు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ, సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 13 అని ఉందనుకోండి. ఆపరేషన్ అనే 13 సచ్ యాజ్ యాడింగ్, సబ్స్ట్రాక్టింగ్, మల్టిప్లయింగ్ టు 13 కెన్ బి పర్ఫార్మ్డ్ బ్రేకింగ్ డౌన్ 13 into 1 3 అండ్ దెన్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకి 10 అని ఉంది కదా, ఈ 10 అనేది మనం 1 + 0 = 1. ఇక్కడ 20 ఉంది, అంటే 20 ఉంది. 20ని మనం 2 + 0 = 2. ఇలాంటి ఆపరేషన్ చేయకూడదు. ఒకవేళ ఇలాంటి ఆపరేషన్ చేసి మనకు ఆన్సర్ వచ్చినా అది ఆన్సర్ అవ్వదు అని ముందే చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్గా, సో 10 ఉందనుకోండి, 10 టోటల్ కన్సిడర్ చేయాలి, 6 ఉంటే 6 టోటల్ కన్సిడర్ చేయాలి, 32 ఉంటే 32ని టోటల్ కన్సిడర్ చేయాలి. అంతేగాని 3 - 2 లేదా 3 + 2, ఇక్కడ 32 ఉంది. సో 3 - 2 3 + 2 = 1 = 5 ఇలా చేయకూడదని చెప్తున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్. ఇక్కడ టోటల్ నెంబర్ మీద మనం పర్ఫామ్ చేయాలి వితౌట్ బ్రేకింగ్ డౌన్ నెంబర్స్ ఇంటూ కన్స్టిట్యూయెంట్స్. సో వాటిని ముక్కలు చేసి మనం వర్క్ చేయకూడదని అంటున్నాడు. సో ఎనీవే ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఇది నెంబర్ అనాలజీ నుంచి వస్తుంది క్వశ్చన్. సో నెంబర్ అనాలజీకి సంబంధించి మీరు ఫస్ట్ టైం క్లాస్ వింటున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేస్తాం, ఒకసారి వినండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 10 6 32 అన్నాడు. సో 10 + 6 ఏమవుతుంది ఫ్రెండ్స్ 16 అవుతుంది. 16 2 = 32. చూడండి వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ 28 and 56 ఉంది. చూడండి 28 56. ఇక్కడ చూడాలి 20 + 8 ఏమవుతుంది 28 అవుతుంది. 28 2 times 56 అవుతుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 2 చేస్తే మనకి థర్డ్ టర్మ్ అయితే రిపీట్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుందో రావట్లేదు. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ యాడ్ చేస్తే 6. సో సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు 26 వస్తుంది. 26 2 times 2 6 = 12 వస్తుంది యూనిట్ డిజిట్లో. కాకపోతే ఇక్కడ 54 ఉంది. ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి చూడండి 18 12 వస్తుంది ఫ్రెండ్స్. రెండింటిని యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. 32 times అంటే 60 వస్తుంది. 60 థర్డ్ టర్మ్ అవ్వాలి, ఇక్కడ అయింది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే, ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ రెండింటిని చేసి ఇంటూ 2 టైమ్ చేస్తే మనకి థర్డ్ టర్మ్ అయితే రిపీట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సిలాలిజం నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సిలాలిజం మీకు చాలా జాగ్రత్తగా అర్థమవ్వాలి. ఎవరికైతే సిలాలిజం అర్థమవుదో ఖచ్చితంగా మన ఛానల్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి సిలాలిజం క్లాసెస్ వినండి. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. అందులో సీజీఎల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, నో ఎక్స్ ఈజ్ ఎస్ అన్నాడు. సో ఏ ఎక్స్ కూడా ఎస్ కాదన్నాడు. ఆల్ జేఆర్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఆల్ జేఆర్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఆల్ జేస్ ఏమవుతున్నాయి అంటే ఎక్స్ అవుతున్నాయి. అండ్ ఏ ఎక్స్ కూడా ఏమవ్వట్లేదు అంటే ఎస్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన కన్క్లూజన్ చాలా జాగ్రత్తగా చదవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ ఏమంటుందంటే సమ్ ఎస్ ఆర్ నాట్ ఎక్స్. కొన్ని ఎస్లు అంటే ఎక్స్లు అవ్వట్లేదంట. ఇక్కడున్న ఎక్స్లు అవుతున్నాయా? ఎక్స్లు అవుతున్నాయి అంటే అవ్వట్లేదు. క్వశ్చన్లో కూడా ఏమంటున్నాడు నాట్. సో నెగిటివ్ స్టేట్మెంటే ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకు ఏముంది, నెగిటివ్ స్టేట్మెంటే ఉంది. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి, సమ్ జే ఆర్ నాట్ ఎస్. కొన్ని జేలు అంట ఎస్లు అవ్వట్లేదంట. నాట్ అన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. మనకి ఇక్కడ కూడా నెగిటివ్ స్టేట్మెంటే ఉంది. ఎందుకంటే జేకి ఎస్కి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ లేదు. ఎందుకంటే జేస్ అన్నీ కూడా ఎక్స్ అవుతున్నాయి. ఎక్స్ నుంచి ఎస్కు చూస్తే సో నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, అంటే నాట్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ నాట్ ఉపయోగించాడు కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. థర్డ్ చూడండి, సమ్ జే ఆర్ నాట్ ఎక్స్. కొన్ని జేలు అంటే ఎక్స్లు కాదంటాం. సో సమ్ జే ఆర్ నాట్ ఎక్స్, కొన్ని జేలు అంటే ఎక్స్లు అవ్వవంట అంటున్నాడు. కాకపోతే క్వశ్చన్లో మనకు డైరెక్ట్గా ఇచ్చాడు అన్ని జేస్ ఏమవుతున్నాయి అంటే ఎక్స్లు అవుతున్నాయి. ఇప్పుడేమో కన్క్లూజన్స్లో కొన్ని జేలు ఎక్స్ అవ్వవు అంటున్నాడు. ఎట్లా కుదరదు, ఎందుకంటే అన్ని జేలు కూడా ఎక్స్లోనే ఉన్నాయి కాబట్టి. సో కన్క్లూజన్ థర్డ్ అనేది రాంగ్ అవుతుంది. కన్క్లూజన్ 3 రాంగ్ అవుతుంది కాబట్టి సో మనకి 1, 2 రెండు ఫాలో అవుతున్నాయి ఫ్రెండ్స్. కన్క్లూజన్ 1, 2 ఫాలో అవుతున్నాయి. అలాంటి ఆప్షన్ ఏది ఉందో చూడండి. సో ఆప్షన్ బి మాత్రమే 1, 2 ఫాలోస్ అన్నాడు. ఇక్కడ నెయిదర్ అన్నాడు, ఓన్లీ 1 అన్నాడు, 1, 3 అన్నాడు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరికైతే ఈ ప్రాబ్లం అర్థమవ్వలేదో, ఈ ప్రాబ్లం వచ్చేసరికి సిలాలిజం నుంచి ప్రాబ్లం ఫ్రెండ్స్. సిలాలిజం నుంచి వెరీ ఇంపార్టెంట్. మనకి ఎంటీఎస్లో సిలాలిజం నుంచి 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. ఆల్ చైన్స్ ఆర్ సర్కిల్స్ అన్నాడు. సో అన్ని చైన్స్ ఏమవుతున్నాయి అంటే సర్కిల్స్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ నో చైన్ ఈజ్ ఏ స్క్వేర్. ఏ చైన్ కూడా ఏమవ్వట్లేదు అంటే స్క్వేర్ అవ్వట్లేదు. ఓకే, అప్పుడు నో చైన్ అన్నాడు కాబట్టి ఇంటూ సింబల్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా సాల్వ్ చేస్తామో. కన్క్లూజన్, సమ్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్. సర్కిల్స్ అంటే ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇదంతా సర్కిల్స్. ఓకేనా, ఇక్కడ రాసాం కదా, ఇదంతా సర్కిల్స్. సో ఈ సర్కిల్స్ అనేవి స్క్వేర్స్ అవుతున్నాయి అంట. కొన్ని సమ్. ఇక్కడ ఏం రాయాలంటే నాట్ అని చెప్పింటే కరెక్ట్ అయ్యేది. కాబట్టి ఇక్కడ నాట్ రాయలేదు, డైరెక్ట్గా సమ్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ సర్కిల్స్ ఆర్ చైన్స్ అన్నాడు. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ చైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడాలి, ఈ టోటల్ అనేది సర్కిల్ అవుతుంది, చైన్స్ అంటే చిన్న సర్కిల్ అవుతుంది. సో సమ్ అనేది ఉపయోగించాలి ఇక్కడ, ఎందుకంటే బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ గురించి రిలేషన్ చెప్పేటప్పుడు ఇక్కడ సమ్ ఉపయోగించాడు. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది, 1 అనేది రాంగ్ అవుతుంది. ఓన్లీ 2 ఫాలోస్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి ఓన్లీ 2 ఫాలోస్ ఫ్రెండ్స్. World is written as VNQKC. How will find be written in that language? ఓకే, ఇక్కడ చూడండి WORLD. సో దీన్ని ఏ విధంగా కోడ్ చేస్తారంటే VNQKC. సో నెక్స్ట్ ఫెయింట్ ఏ విధంగా కోడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ W అంటే ప్లేస్ వాల్యూస్ ఎవరికైతే గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందో, సో మన ఛానల్లో ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి బేసిక్ క్లాస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. 23 నుంచి 22 -1 అయింది. అలాగే 15 నుంచి 14 అంటే -1 అయింది. 18 నుంచి 17 -1 అయింది. 12 నుంచి 11 -1, 4 నుంచి 3 -1. సో టోటల్ ఏమైందంటే -1 అవుతూ వచ్చింది. ఓకేనా, టోటల్ -1 అయింది. కాబట్టి మనం ఇక్కడ ఫెయింట్ అంటే FAINT, ఫెయింట్ అంటే -1 చేయాలి. F అంటే 6 అవుతుంది ఫ్రెండ్స్. 6 - 1 5. 5 అంటే స్టార్టింగ్లో ఈ ఉండాలి. ఈ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి జస్ట్ ఇక్కడ ఏది చేంజ్ ఉంటే థర్డ్ లెటర్ చేంజ్ ఉంది చూడండి, HM. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఓరియంటెడ్గా చూడండి. ఇక్కడ EZ ఉంది, ఇక్కడ EZ ఉంది, ఇక్కడ HM ఉంది. సో ఈ H వస్తుందో M వస్తుందో కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే అది థర్డ్ లెటర్ కాబట్టి మనం డైరెక్ట్గా థర్డ్ లెటర్ కనుక్కుందాం. చూడండి,
సో ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. థర్డ్ అంటే 9 అవుతుంది, ఐ కాబట్టి ఐ అంటే 9, 9 - 1 8, 8 అంటే హెచ్ వస్తుంది ఫ్రెండ్స్. హెచ్ కాబట్టి హెచ్ అంటే ఎక్కడెక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, లేదంటే మిగతావి కూడా కనుక్కుందాం. చూడండి ఇక్కడ ఏ ఉంది, ఏ అంటే 1. సో 27లోంచి మైనస్ చేయమన్నా కదా, 27 - 1 అంటే 26, 26 అంటే జెడ్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే 14, 14 - 1 అంటే ఎం, టీ అంటే 20, 20 - 1 19, 19 అంటే ఎస్. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసింది చూడండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, సో నెంబర్ ఈజ్ కోడెడ్ యాజ్ అని UNBMRE. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ క్యాన్సర్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ రాసుకుందాం, దానికి సంబంధించిన కోడ్ ముందు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ మనం ఇక్కడ ఉన్న వర్డ్కి కోడింగ్ చేస్తాం. ఓకేనా, ఓకే అంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం రాసుకున్నాం కదా, ఆ తర్వాత దీని కోడింగ్ చూడండి, UNBMRE. సో మీరు చూస్తే 2 లెటర్స్ అని కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న యూ, ఇక్కడున్న యూ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న ఎన్, ఇక్కడున్న బి, ఇక్కడున్న ఎం, ఇక్కడున్న ఆర్, ఇక్కడున్న ఈ. ఓకే, ఇంటర్చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్, ఈ రెండు కూడా 2 లెటర్స్ కింద. కాబట్టి జస్ట్ మనం CANCER రాసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఏ వస్తుంది, తర్వాత ఇక్కడ సి, తర్వాత ఇక్కడ సి, ఇక్కడ ఎన్, నెక్స్ట్ ఇక్కడ ఆర్, ఇక్కడ ఈ వస్తుంది. సో ACCNRE ఉండాలి. ACCMRE ఉంది, ఇక్కడ ACCNRE ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ BC ఉంది, ఇక్కడ NER ఉంది, మనకి NRE రావాలి. ఆప్షన్ డి రాంగ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్లో కేవలం SSC GD మాత్రమే కాదు, SSC MDS సంబంధించి, అలాగే CHL సంబంధించి, CGL సంబంధించి, సో SSCలో జరిగే ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా షేర్ చేయండి. సో డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. 117, 110, 106, 99 and 95, 88 and 84. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు మనం అన్ని నెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో 117 నుంచి 110 అంటే -7 అయింది. అలాగే 110, 106 అంటే -4 అయింది. అలాగే ఇక్కడ -7 అయింది, ఇక్కడ -4 అయింది, ఇక్కడ -7 అయింది, ఇక్కడ -4 అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, -7 అవుతుంది. సో 84 నుంచి -7 అంటే 14లో 7 అంటే 7, ఇక్కడ 7 ఉంటుంది. కాబట్టి 77 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం ఇచ్చింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో -7 -4, -7 -4 అనేది ప్యాటర్న్ అయిందనమాట. ఓకేనా, ఎనాలజీ ప్రాబ్లం చూడండి, ఇటు లాజిక్స్ ఉంటాయి కాబట్టి లాజిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఎనాలజీ ప్రాబ్లం వెరీ సింపుల్ ప్రాబ్లం. 65:5 ఉంది, అంటే 65 నుంచి 5 వచ్చింది కదా. సో దీని మధ్య ఏదైతే రిలేషన్ ఉందో 117 తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 65 ఉంది, 5 ఉంది. సో సింపుల్గా చెప్పవచ్చు, ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఈ 5 అనేది ఇక్కడ ఉన్న 65ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందంటే 13 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఇక్కడ 117 ఉంది, ఎక్కడున్న 117 అనేది. సో ఎనీ టైమ్స్ అనేది 13 టైమ్స్ డివైడ్ చేయడానికి ఇక్కడున్న నెంబర్ ఏది సపోర్ట్ చేస్తుంది, సింపుల్గా చెప్పొచ్చు. లేదా మీకు మరొక విధంగా చెప్తా చూడండి, ఇక్కడున్న 65:5 ఉంది. సో మీరు 5ని ఇక్కడ తీసుకొస్తే 5 13 టైమ్స్ 65 అవుతుంది, అంటే 13 5s 65 వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు 117 ఉంది, ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎంతో తెలియదు. సో ఎంతో తెలియదు, నో ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే ఇక్కడ, సో ఇక్కడ ఎంతతో డివైడ్ చేయాలో మనకు తెలియదు, అంటే ఇక్కడ x దేంతో డివైడ్ అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ మనకు 13 వస్తుంది. సో 13 ఇంటూ చేయాలి, ఇక్కడ ఉన్న దాంతో 13తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్నది రావాలి. 39 టైమ్స్ 117 కదా, అంటే ఇక్కడ చూడండి 39 టైమ్స్ 117 అవుతుంది. అంటే ఇక్కడ 117:9 ఉంది. 9 ఇక్కడ ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది 117 అంటే 13 టైమ్స్. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బై ఇంటర్చేంజింగ్ ది గివెన్ 2 సైన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ బి కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన 2 సైన్స్ని, అంటే మ్యాథమెటికల్ ప్లస్ అండ్ మైనస్, ప్లస్ అండ్ డివిజన్ అనే సైన్ని మనం చేంజ్ చేసి ఇక్కడ అప్లై చేస్తే LHS = RHS అయితే ఓకే. సో ఇక్కడ ఏమడుగుతుందంటే, ఏదైతే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు R అవుతుందో అది మనం కనిపెట్టమంటున్నాడు. ఓకేనా, ఈక్వల్ అయితే ఓకే, దాన్ని వదిలేయండి. L = నాట్ R అయినప్పుడు, L నాట్ ఈక్వల్ టు R అయినప్పుడు, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయినప్పుడు ఆ ఆప్షన్ ఏదో చెప్పమంటున్నాడు. ఓకేనా,
ఓకే 1 2 2 ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే మ్యాథమెటికల్ సైన్స్ని ముందు ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇంటర్చేంజ్ చేద్దాం చూడండి. 9 డివిజన్ సింబల్లో మనం ప్లస్ రాయాలి, 6 వస్తుంది ఇంటూ 4. సో ప్లస్ సింబల్లో మనం డివిజన్ రాయాలి 2 - 5. సో ఇక్కడ ఈక్వల్ టు 16 వస్తే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయినట్లు. ఫస్ట్ బాడ్ మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయండి. తర్వాత 6 2 = 12, 12 + 9 - 5 ఉంది. సో 12 - 5 అంటే 7 వస్తుంది, 7 + 9 అంటే 16. కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. ఓకే, ఇప్పుడు మనకు ఫాలో అవుతున్నదని ఆన్సర్ అడగట్లేదు, నాట్ ఫాలోస్ అన్నాడు. ఏదైతే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు R అవుతుందో అది మనకు కావాలి. సెకండ్ దాంట్లో చూడండి అది ఫాలో అవుతుందో లేదో. సో 5 - 28 ప్లస్ సింబల్ దగ్గర మనం డివిజన్ రాయాలి. డివిజన్ 7 × 16 అండ్ డివిజన్ సింబల్ దగ్గర పాజిటివ్ రాయాలి ఫ్రెండ్స్, పాజిటివ్ సింబల్ 4. సో సాల్వ్ చేస్తే బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు డివిజన్ చేసాం, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే 4 16s అంటే 64 వస్తుంది, -16 + 5 ఇక్కడ +4 ఉంది. ఓకే, మీరు ఎంత చేసినా కానీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -103కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 2 అనేది, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ అది రాంగ్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ రాంగ్, ఎందుకంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు R అయింది కాబట్టి. సో ఓన్లీ 2 ఫ్రెండ్స్, ఓన్లీ 2 ఎక్కడ ఉందంటే ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి, ఎందుకంటే అది నాట్ కరెక్ట్ అన్నాడు, మనం కనిపెట్టమంది కూడా నాట్ కరెక్ట్నే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే. సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. సేమ్ దీన్ని అంటాం మనం ఎనాలజీ అని. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూగ్లీ ఈజ్ రిలేటెడ్ టు కోల్కతా అండ్ గంగా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బేసిక్ జీకే క్వశ్చన్స్ కాబట్టి మీరు సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, సాల్వ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ సెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్. సో కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్ రావడం అనేది మనకు ఒక ఈజీ ప్రాబ్లం అని చెప్పొచ్చు, ఎందుకంటే అంత సింపుల్ ప్రాబ్లం మరొకటి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత ఈజీగా ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఫిగర్ ఉందో సేమ్ ఈ విధంగా డ్రా చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో మనకి సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది. సో ఇక్కడ డయాగ్నల్ ఇలా ఉంది, నెక్స్ట్ డయాగ్నల్ ఇలా ఉంది, నెక్స్ట్ డయాగ్నల్ ఇలా వస్తుంది. ఎక్కడున్న ఫిగర్ ఏమైతుంది ఇలా కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, సేమ్ ఈ ఫిగర్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాటిలో చెక్ చేసుకోండి, అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ PDF డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా, ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పాలంటే సో ఈ బోర్డులో, ఈ వైట్ బోర్డులో అయితే స్పేస్ సరిపోవట్లేదు ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేయాలి. కాబట్టి PDF కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మన ఛానల్లో రీజనింగ్ మాక్ టెస్ట్ అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు అయితే సో MTS సంబంధించి ఫస్ట్ టైం రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం, కాబట్టి ఈ మాక్ టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. దీనికి గుడ్ రెస్పాన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ మాక్ టెస్ట్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ సంబంధించి SSC GD సంబంధించి అయితే ఎక్కువగా సాల్వ్ చేస్తాం, కాబట్టి వాటిని కూడా సాల్వ్ చేయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎనీవే మీకు ఈ క్లాసెస్ అన్ని అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.